తీసేటప్పుడు నేనేమో నార్మల్గానే తీస్తుందని అనుకున్నాను. అయితే ఆ అమ్మాయి ఆ ఫొటోస్ చూపించి ఇప్పుడు నన్ను బాగా బ్లాక్మెయిల్ చేస్తుంది. అసలు అంటే ఫొటోస్ ఎట్లున్నాయి, అంటే ఏ విధంగా ఉన్నాయి? ఫొటోస్ అంటే మరి బట్టలు లేకుండా, అసలు తన మీద బట్టలు, దాని వంట మీద కూడా బట్టలు లేవు. నీ ఫొటోస్ ఇలా నీ మమ్మీది, ఫాదర్ది, మొత్తం అందరి ఫ్రెండ్స్వి నా దగ్గర నెంబర్లు ఉన్నాయి, వాళ్ళందరికీ నేను సెండ్ చేస్తాను ఈ ఫొటోస్. నన్ను ఇలా వాడుకొని వదిలేసాడు, మ్యారేజ్ ఇలా చేసుకొని అంటాడు. అడుక్కుంటూ కూర్చోవాలా నీకు మరి డబ్బులు ఇవ్వు అని అడుక్కునే దానిలో కనిపిస్తున్నాను. ఇస్తావా ఇయ్యవా? ఇప్పుడు ప్రూఫ్ లేని ఎవరు డబ్బులు ఇస్తారు చెప్పండి? ప్రూఫ్ లేని ఎవరు ఇస్తారు? అవును, ప్రూఫ్ లేదు, నేను ఇవ్వలేదు, తను నమ్మినా కాబట్టి డబ్బులు ఇచ్చినా నేను. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్స్. గైస్ ఈరోజు అయితే మనకు ఈ కేసు అసలు నేను ఇంతవరకు ఇట్లా కూడా అవుతుందా, అమ్మాయిని ఇట్లా కూడా చేస్తారా అని చెప్పేసి నాకు ఫస్ట్ టైం అనిపిస్తుంది. నాకు ఫస్ట్ టైం నేను ఇట్లాంటి కేసు చూస్తున్నా. సో అది ఏ విధంగా జరిగింది అంటే, ఈ బ్రదర్కి జరిగింది. ఆ అమ్మాయి ఈ బ్రదర్కే కాకుండా ఇంకా చాలామందికి చేసింది మోసం అని చెప్పేసి అంటున్నాడు. తను ఏ విధంగా మోసం చేసింది, ఏ విధంగా డబ్బులు లాక్కుంది అనేది మొత్తం ఈ బ్రదర్ మాటలో తెలుసుకుందాం. చెప్పండి బ్రో, మీ పేరు? నా పేరు మనీ బ్రో. మనీ. ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచి. వైజాగ్ నుంచి. ప్రాబ్లం ఏముంది చెప్పు బ్రో. నేను ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేశాను బ్రో. తను నన్ను ఘోరంగా మోసం చేసి వెళ్ళిపోయింది. అసలు అంటే ఎట్లా మోసం చేసింది, అంటే ఏ విధంగా మోసం చేసింది? మోసం అంటే మా ఇద్దరం కలిసి ఉన్న ఫొటోస్ అవి తీసేటప్పుడు నేనేమో నార్మల్గానే తీస్తుందని అనుకున్నాను. అయితే ఆ అమ్మాయి ఆ ఫొటోస్ చూపించి ఇప్పుడు నన్ను బాగా బ్లాక్మెయిల్ చేస్తుంది. అసలు అంటే ఫొటోస్ ఎట్లున్నాయి, అంటే ఏ విధంగా? ఫొటోస్ అంటే మరి బట్టలు లేకుండా, అసలు తన మీద బట్టలు, దాని వంట మీద కూడా బట్టలు లేవు. అంటే మీరు ఇద్దరు ఫిజికల్గా కలిసాం బ్రో చాలాసార్లు, ఒక 2 times 3 times అలా కలిసాం. అయ్యిందంతా. తను ఆ టైంలో ఫొటోస్ ఆ టైంలో ఫొటోస్ తీసింది. తను తీసిందా, మీరు తీసిన ఫోటో? నేను తీయలేదు, తనే తీసింది. తను ఎట్లా తీస్తారు? అమ్మాయి అంటే నార్మల్గా ఒక జ్ఞాపకంగా ఉంచుకుంటాను గుర్తుగా నీ ఫొటోస్ అవి అని చెప్పింది. చెప్పి అమ్మాయి ఫొటోస్ తీసింది. అందువల్ల ఫొటోస్ మంచిదే కదా, నేను కూడా గుర్తుంటుందని నేను కూడా ఇచ్చాను. ఫొటోస్ తీసుకున్నాను ఇద్దరు. ఓకే. ఫొటోస్ తీసుకుంటే ఒక తర్వాత అమ్మాయికి పెళ్ళి అవుతుందని చెప్పింది. తను పెళ్ళి ఫిక్స్ అయిందని మ్యారేజ్లో అని చెప్పింది మొత్తం అంతా. దాని బాధ అంతా ఇలా పేరెంట్స్ మళ్ళీ ఇబ్బంది పడతారు, బాధపడతారు, ఇంకా నేను చేసుకోవడానికి అవ్వదు, నేను వేరే అబ్బాయిని చేసుకుంటున్నా అని చెప్పింది. అని చెప్తే నేను కూడా ఓకే అని సరే బాధపడి ఇంకా ఇప్పుడు కూడా బాధపడుతూనే ఉన్నాను. అయితే తర్వాత ఏమైందో తెలియదు. ఇప్పుడు రీసెంట్గా ఒక 1 week 2 weeks నుంచి కాల్ చేసి. ఎన్ని ఇయర్స్ రిలేషన్లో ఉన్నారు మీరు? ఎంత లేదు, ఒక 4 months 5 months అలా. అంతే బ్రో. అంతేనా? అంతే. 4 months 5 months రిలేషన్లోనే మీ ఇద్దరు కలిసి ప్రపోజ్ ఎవరు చేసారు? నువ్వు ప్రపోజ్ చేసినా? తనే ప్రపోజ్ చేసింది బ్రో. ఫస్ట్ తనే ప్రపోజ్ చేసింది. తను నీకు ఎట్లా తెలుసు? తను నేను ఇక్కడ ఒక 1.5 years నుంచి షాపింగ్ మాల్లో వర్క్ చేస్తున్నాను బ్రో. ఓకే. అక్కడ ఒక పరిచయం అయింది ఆ అమ్మాయి. అక్కడ పరిచయం అయింది. 4 months రిలేషన్లో ఫిజికల్ అయ్యారు, రిలేషన్లోకి వెళ్ళిర్రు, ఫొటోస్ తీసుకున్నారు, ఎంతగానో జరిగినాయా బ్రో? మొత్తం అంతా బ్రో ఆ 4 monthsలోనే మొత్తం అంతా అయిపోయాయి. తర్వాత ఏమని చెప్పా? తర్వాత అమ్మాయి అలా ఫొటోస్ తీసింది, బ్లాక్మెయిల్ చేసి ఇలా చెప్తుంది నాకు. నీ ఫొటోస్ ఇలా నీ మమ్మీది, ఫాదర్ది, మొత్తం అందరి ఫ్రెండ్స్వి నా దగ్గర నెంబర్లు ఉన్నాయి, వాళ్ళందరికీ నేను సెండ్ చేస్తాను ఈ ఫొటోస్. నన్ను ఇలా వాడుకొని వదిలేసాడు, మ్యారేజ్ ఇలా చేసుకొని అంటాడు. బ్రో తనే చేసింది కదా బ్రో అట్లా, మళ్ళీ నువ్వు చేసినావు అని చెప్పేసి మొత్తం అంతా తనే చేసి ఇప్పుడు మొత్తం అంతా నా మీద చెప్తుంది బ్రో. మొత్తం అంతా ఏం కావాలంటే తనకి మనీ కావాలని చెప్తుంది. అయితే బ్రో ఇప్పుడు అబ్బాయి అమ్మాయికి చేసిండు అంటే లైక్ ఎవరైనా సరే నమ్ముతారంటే లైక్ ఇట్లా పైసల కోసం అబ్బాయి చేస్తున్నాడు. అమ్మాయి రిటర్న్లో అబ్బాయికి చేసింది అంటే ఇది నాకు నమ్మేటట్టు అసలు నాకు అనిపిస్తుంది. ఒక్కడికే కాదు బ్రో, ఇలా ఒక 5-4 మంది అలా చేసి ఉంటుంది బ్రో. నీకు ఎట్లా తెలుసు అది? తన వాట్సాప్ నేను చెక్ చేశాను ఒకసారి. చెక్ చేసేటప్పుడు ఎవరెవరో ర్యాష్గా మెసేజ్ చాటింగ్ చేస్తుంది, వాయిస్ రికార్డులు ర్యాష్గా ఉన్నాయి. అసలు డబ్బులు ఇస్తావు ఇవ్వని బ్లాక్మెయిల్ చేస్తుంది వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది వాట్సాప్లో మెసేజ్. నేను అడిగితేనేమో లేదు ఫ్రెండ్స్ నాకు డబ్బులు ఇవ్వాల్సి వస్తే అలా అడుగుతున్నాను అంతే, చాలా రోజుల నుంచి ఇవ్వట్లేదు, అందుకే ఇంత గట్టిగా చెప్తున్నాను అంటుంది బ్రో. ఇప్పుడు మీ అమ్మకి మీ నాన్నకి మీ వాళ్ళకి పంపుతా అని చెప్పేసి అంటుంది. అవును బ్రో. ఫొటోస్ మరీ దారుణంగా ఉన్నాయి. బట్టలు లేవు బ్రో, ఆ పిల్లకి కూడా నాకు కూడా మొత్తం లేవు మొత్తం. మీ అమ్మ నాన్న నంబర్ ఆమె దగ్గరికి ఎట్లా పోయింది బ్రో? మరి నార్మల్గా అంతే, నేను ఇంటికి గట్ట వెళ్ళేటప్పుడు నా ఫోన్ లిఫ్ట్ చేసేటప్పుడు మీ మమ్మీ కానీ ఫాదర్ కానీ నేను చేస్తానని చెప్పింది. చెప్తే నెంబర్ తీసుకుంది అలా ఫ్రెండ్స్ది, అక్కడ వర్క్ చేసే దగ్గర వాళ్ళది అందరూ తీసుకుంది. నేను కూడా ఇంకా ఫిక్స్ అయ్యాం కదా ఇద్దరం ఎలా అనేసి నేను కూడా ఇచ్చాను నెంబర్. ఇస్తే ఇప్పుడేమో ఆ ఫొటోస్ ఏమో వాళ్ళందరికీ సెండ్ చేసి నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంది. తను ఉండేది ఎక్కడ ఇప్పుడు?
ఇక్కడే ఉంటుంది బ్రో, హైదరాబాద్. హైదరాబాద్లోనే ఉంటుందా? ఒక పని చేయి బ్రో, సరే తనకి ఇప్పుడు డబ్బులు కావాలి, ఆ ఫొటోస్ డిలీట్ చేయాలి అంతే కదా నీకు? అవును. ఓకే, తనకు ఫోన్ చేయి, ఫోన్ చేసి నువ్వు అడిగిన డబ్బు నేను నీకు ఇస్తా, నువ్వు నేను చెప్పిన ప్లేస్కి రా అని చెప్పేసి అడుగు. ఓకే బ్రో, అడుగుతా. వస్తుందా తను ఒకవేళ చెప్తే? నువ్వు ఇంతవరకు ఎంత మనీ ఇచ్చావు తనకి? ఒక 10,000 దగ్గర ఇచ్చాను. నార్మల్గా షాపింగ్ గట్రా వెళ్ళేటప్పుడు అడిగేటప్పుడు చేసేట్టున్నాను. ఇప్పుడు నాకు 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 ఒకటి ఏమనిపిస్తుంది అంటే, నేను నీ మాటలు వింటున్నా ఓకే, నీ మాటలలో నాకు ఆ బాధ కనిపిస్తలేదు, తను మోసం చేసింది అన్న భయం అయితే నాకు అస్సలు కనిపిస్తలేదు. ఏదో నువ్వు క్యాజువల్గా చెప్తున్నట్టు ఉంది ఇది అంతా. ఏదో లేకున్నా సరే వచ్చి ఏదో అమ్మాయి మీద నువ్వు అంతా పగ సాధించుకోవడానికి చేస్తున్నట్టు లేదు అనిపిస్తుంది. బ్రో, నా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. రికార్డింగ్ మాట్లాడి మొత్తం అంతా నా దగ్గర ఉన్నాయి. విను బ్రో, చూసిన తర్వాత నీకే అర్థమవుతుంది ఏమైందని. హలో 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 మనీ, శశి. ఎన్ని రోజుల నుంచి నీకు ఫోన్ చేస్తున్నా, ఫోన్ లిఫ్ట్ చేయవేంది? ఏం లేదు శశి, నీ గురించి మనీ గురించి నేను వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఏంటి కథలు పెడుతున్నావా? రేపు మాపు అని ఎన్ని డేస్ కల్లి వెయిట్ చేయాలి? లేదు లేదు శశి, మనీ కోసం వెళ్తున్నాను. ఎప్పుడు? ఈ రోజు వెళ్తున్నా, రేపు వెళ్తున్నా, సాయంత్రం వెళ్తున్నా, పొద్దున వెళ్తున్నా, ఇంక ఇదే పని అయిపోతా? అయ్యో శశి, ఎందుకు శశి ఎలా మాట్లాడుతున్నావు? ట్రై చేస్తాను కదా నేను. ఆ? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు మరి ఇంత రాష్గా? మరి ఇంకెట్లా మాట్లాడాలి? ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా? నేను చెప్తున్నాను కదా, ట్రై చేస్తున్నాను, నాకు సెట్ అవ్వట్లేదు. ఎప్పుడు ట్రై చేస్తున్నా అంటూనే ఉంటున్నావు. ఎప్పుడు ఇచ్చేది ఇంకా? కొంచెం ఓపిక పట్టేసి ఇంకొక 5 days లో అలా నీకు సెట్ చేస్తా. హలో, నాకు 10K ఇచ్చినావు, మిగతా ఎప్పుడు ఇస్తావు? ఇస్తాను శశి, ఇదే ఓపిక పట్టవా కొంచెం. నేను ట్రై చేస్తున్నా, సెట్ అవ్వట్లేదు అసలు. ఇంకెంతసేపు, ఇంకెన్ని రోజులు వెయిట్ చేయమంటావు? నాతో అయితే లేదు. చూసావు బ్రో, ఇప్పుడే నేను నమ్మావు అసలు. అదేమో అన్నది లాస్ట్కి. ఇస్తావా ఇయ్యవా? ఇస్తాను శశి, ఇస్తాను. నువ్వు ఎందుకు అలా? ఇస్తానని చెప్తున్నాను కదా. ఎప్పుడు? ఇస్తాను శశి, నాకు 4-5 days టైం కావాలి. నాకు అర్జెంట్ గా కావాలి, నాకు అదంతా అనవసరం. ఇంత అమౌంట్ అంటే ఇప్పటికిప్పుడు ఎలా సెట్ చేస్తాను నేను? కొంచెం ఓపిక పట్టు. ఏమో అదంతా నాతో అవ్వదు, నాకు తెలియదు. నాకు అర్జెంట్ గా కావాలి, ఇస్తావా ఇయ్యవా? ఒక్కటే మాట చెప్పు. ఇస్తాను కాస్త ఓపిక పట్టు. నా వల్ల కావట్లేదు. ఎన్ని రోజులు ఓపిక పట్టాలి? అయ్యో శశి, ఇస్తాను. ఒక్క 3-4 days అలా టైం ఇవ్వ నాకు కొంచెం. ఒక 3-4 days లో నేను సెట్ చేస్తాను ఎలా అయినా. సరే, నీకు ఎగ్జాక్ట్ గా ఈ 2-3 days టైం ఇస్తున్నా. ఇయ్యకపోయినావా అప్పుడు చూస్తా నీ అంతు. ఇస్తా శశి. సరే. వాట్సాప్లో ఏం పెట్టింది? వాట్సాప్లో ఆ ఫొటోస్ నాకు సెండ్ చేసింది బ్రో. ఆ ఫోటో వాట్సాప్లో చూపి. ఫొటోస్ సెండ్ చేసి ఆ రికార్డింగ్స్ పెడుతుంది బ్రో. ఏది చూపి వాట్సాప్లో తను ఏదో పెట్టింది? ఇవేనా ఆ ఫొటోస్ అయ్యి? వామ్మ అంత దారుణంగా ఉన్నాయి బ్రో. చూడలే ఫొటోస్ పైకాను, ఫొటోస్ ఏం చూపించాక, ఫొటోస్ నాకు చూపించాక అసలు. ఆ వాయిస్ రికార్డ్ ఏం పెట్టింది అది వినిపి జస్ట్ అంతే. ఇంకో బ్రో, మనీ చాలా టూ మచ్ అయింది. నీ గురించి రోజు చూసి నేను ఇంకా విసిగిపోయాను. ఇంకెన్ని రోజులు అవుతుంది డబ్బులు పంపించడానికి? రేపు మాపు అంటున్నావు. ఇంకా నా వల్ల కాదు వెయిట్ చేసేది. మొత్తం మీ అమ్మ వాళ్ళకి నేను పంపించేస్తా. నీ ఫొటోస్ మొత్తం అన్నీ సెండ్ చేస్తాను నేను. ఇంకా నాతోనైతే లేదు. పంపవా? ఇంకా పిచ్చిదానిలా కనిపిస్తున్నానే నీకేమైనా? రోజు అడుక్కుంటూ కూర్చోవాలా నీకు? మనీ డబ్బులు ఇవ్వు అని అడుక్కునే దానిలా కనిపిస్తున్నానా? ఇస్తావా ఇయ్యవా? కాదు బ్రో, తను అంత వార్నింగ్ ఇస్తుంది, తను అంత డిమాండ్గా మాట్లాడుతుంది. మరి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అనేది ఉండే బ్రో. మరి పంపిస్తా ఫొటోస్ తన దగ్గర ఉన్నాయి కదా. ఫొటోస్ అదే ఈ ఫొటోస్ ఇక ఒక డౌన్లోడ్ కాలేదు, మిగతా డౌన్లోడ్ అయిన ఓపెన్ చేసి చూస్తే గలీజ్గా ఉన్నాయి ఫొటోస్ అవి. అక్కడ ఆ అమ్మాయి కూడా ఉన్నది కదా బ్రో న్యూడ్గా. మరి తనకి ఏం అది లేదా? తనకి భయం ఏం లేదా? తనకి అమ్మాయి కూడా న్యూడ్గా ఉంది కదా మరి అక్కడ. ఉంది బ్రో, అయినా సరే అక్కడ తప్పంతా నాది అనిపిస్తుంది కదా మొత్తానికి. అంటే ఇప్పుడు నువ్వు ఆడుకొని వదిలేసినావు అన్నట్టు చెప్తుంది మొత్తానికి అంతా నా మీద తోస్తుంది మొత్తం అంతా. మరి నీ దగ్గర ఈ ప్రూఫ్స్ ఉన్నాయి, ఎవరికైతే పంపిస్తుందో వాళ్ళకి ఇవి వినిపించేసేస్తే అయిపోతుంది కదా. అదే అందుకే బ్రో ఇక్కడ నేను మిమ్మల్ని చూసి మీ యూట్యూబ్ ఛానల్ చూసి ఇక్కడికి వచ్చాను. ఏం చేద్దాం అది వస్తుందా? తనే చాలా కిలాడి తనైతే రాదు బ్రో ఇక్కడికి. నాకైతే తనే అప్పుడప్పుడు డబ్బులు అడిగేటప్పుడు నేనే వెళ్ళి ఆ లొకేషన్ పెడితే ఆ లొకేషన్ వెళ్ళి ఇచ్చేటోను. తనైతే రాదు నాకు తెలుసు. అయితే ఒక పని చేయి, రాదు అనే మాటనే లేదు అసలు. కానీ ఎవరైనా డబ్బుకి ఆశపడాల్సింది.
నువ్వు 10,000కి 5,000కి ఆమె బయటికి పోయి ఇచ్చినవేమో ఆమెకు. కానీ నువ్వు ఇప్పుడు తను ఎంత అడుగుతుంది? ఇప్పుడు ఎంత అడుగుతుంది తను? దగ్గర 3 లక్షల దగ్గర అడుగుతుంది bro. 3 లక్షల దగ్గర అడుగుతుంది. ఒక మాట చెప్పు, నా ఫ్రెండ్, నువ్వు నీ ఫ్రెండ్ నేను అనుకో, నా ఫ్రెండ్ నేను 3 లక్షలు అడిగిన, వాడు 3 లక్షలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కానీ వాడు నమ్మడం లేదు. వాడు నేనే నా ఖర్చులు ఏమైనా చేసుకుంటానేమో, నేనేమో పిచ్చి ఖర్చులు చేస్తానేమో అని చెప్పేసి వాడు ఇవ్వడం లేదు. వాడికి నేను ఏం చెప్పినా అంటే, నేను నీ దగ్గర నుంచి మనీ తీసుకున్నా, ఇంట్లో బాగాలేకపోతే మనీ తీసుకున్నా అని చెప్పిన. కాబట్టి నువ్వు జస్ట్ ఇక్కడికి వస్తే వాడు నువ్వు మాట్లాడితే ఇస్తాడు. జస్ట్ వచ్చి మాట్లాడు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. అవును ఇచ్చినా, వీళ్ళ ఇంట్లో బాగలేకపోతే ఇచ్చినా అని చెప్పేసి ఒప్పుకో, అతను నీకు మనీ ఇచ్చేస్తాడు, తీసుకొని వెళ్ళిపో, నా ఫొటోస్ డిలీట్ చేసా అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడు తనతో. 100% నువ్వు ఎట్లాగో 3 లక్షలు ఇస్తా, మొత్తం స్పాట్ పేమెంట్ ఇస్తా అంటున్నావు కాబట్టి తప్పకుండా వస్తుంది. కాబట్టి నువ్వు తనకు ఫోన్ చేసి ఇస్తా అని చెప్పేసి అను. హలో శశి, చెప్పు మరి. డబ్బులు సెట్ అయ్యాయి శశి. కానీ ఒక కొంచెం ప్రాబ్లం ఉంది ఇక్కడ. నా ఫ్రెండు వస్తానని చెప్పాడు, అయితే కానీ వాడు నన్ను నమ్మట్లేదు. నువ్వే రావాలి ఇక్కడికి, నేను లొకేషన్ సెండ్ చేస్తే ఇక్కడికి వస్తావా? నిన్ను నమ్మేది నేను. లేదు, నా దగ్గర 3 lakhs మొత్తం క్యాషే ఉంది, ఇక్కడ ఇచ్చాడు నా ఫ్రెండ్. అవునరా, నిన్ను నమ్మి అంత దూరం నేను ఇంట్లో వస్తా? నా దగ్గర ఇంక వేరే ఆప్షన్ లేదు శశి, నువ్వు రావాలి మరి. ఇంక మరి వీడు నన్ను నమ్మట్లేదు. నువ్వు వచ్చి చెప్పు, ఇలా నేను నీకు ఇచ్చానని చెప్పాను నేను కూడా. ఆ అమ్మాయిని పిలువరా అని అంటున్నాడు వీడు కూడా. రా, లొకేషన్ సెండ్ చేస్తా, ఇక్కడికి నమ్ము. మరి ఇంకా నాకు వేరే చాయిస్ లేదు. ఇంకా నీకు డబ్బులు కావాలంటే రా, లేకుంటే లేదు. ఇంకా లొకేషన్ పంపిగా. 3 లక్షలు మొత్తం ఇస్తాను నేను, రా ఇక్కడికి. ఓకే చూద్దాం. సో గైస్, మేమైతే తను వస్తున్నా అని చెప్పేసి అన్నది, లొకేషన్ కూడా పెట్టినాము, కెమెరా కూడా అరేంజ్ చేసేసుకున్నాము. సో బ్రో, తను ఇప్పుడు ఎంతసేపు అవుతుంది బ్రో రావడానికి? ఎట్లా వస్తుంది తను? క్యాబ్ బుక్ చేసుకొని వస్తుందా? సరే చూద్దాం, మనమైతే వెయిట్ చేద్దాం తన కోసం. బ్రో తను వచ్చింది అనుకో, అస్సలు తగ్గకు, అర్థమవుతుందాను. నువ్వు కొంచెం తగ్గినా కానీ సరే ఇంకంతే, ఇంకా ఇద్దరిని ఆగం చేసేస్తుంది మనని. మన మాటలు ఏంటనే చాలా కిలాడి మాటలే కనిపిస్తుంది. మనం జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్. హాయ్ బ్రో. హాయ్ చెప్పాను కదా. అదే ఎల్లో కలర్. కూర్చోండి. చెప్పాను, నేను డబ్బులు ఇచ్చానని చెప్పాను కదా. అచ్చా, మీరేనా డబ్బులు ఇచ్చింది? అవునవును. ఎంత ఇచ్చారు? వాళ్ళ అమ్మకి బాగాలేదంటే ఇచ్చిన. అదే ఎంత ఇచ్చారు? 3 lakhs ఇచ్చిన. 3 lakhs ఇచ్చిరా? అదే నాకు అడుగుతున్నాడు ఆయనే, నాకు 3 lakhs కావాలరా అని చెప్పేసి. నాకు ఒక 5-6 days నుంచి నా ప్రాణం తింటుండు. అందుకని ఇంకా నాకు నమ్మకం రాలేదు వాడు అడిగేసరికి. అంటే వీడేమని చేస్తాడేమో ఆ డబ్బులతోనని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నాకు భయం వేస్తుంది, ఆ డబ్బులు తీసుకొని ఏమన్నా చిల్లర ఖర్చులు ఏమైనా చేస్తే మళ్ళీ డబ్బులు కదా అవి. సో అందుకని ఎవరికి ఇచ్చేది ఉందో వాళ్ళని పిలిపి అప్పుడైతేనే ఇస్తా అని చెప్పేసి అని అన్నా. అదే మీకేనా ఇచ్చేది ఉంది? ఏమని చెప్పి తీసుకుంటాడు? వాళ్ళ మమ్మీకి బాగాలేదంటే ఇచ్చిన. నిజంగా బాగాలేదా మీ అమ్మకి? బాగాలేదు. ఇప్పుడు ఎంత 3 lakhs ఇవ్వాలి? ఎగ్జాక్ట్ ఏమన్నా ఇంట్రెస్ట్ ఏమన్నా వేసారా? ఏమన్నా వడ్డీకి ఏమైనా వేసారా? అట్లా ఏం లేదు, తను నాకు తెలుసు కాబట్టి ఇచ్చిన అంతే. తెలుసు కాబట్టి ఇచ్చారు. అంటే మీరు ఏం చేస్తారు? అంటే అంత అమౌంట్ ఇచ్చేసారు కదా, ఏం చేస్తారు మీరు? నేనా వడ్డీలకి డబ్బులు ఇస్తుంటా. వడ్డీలకు డబ్బులు ఇస్తుంటారు. మరి దానికి వడ్డీ ఏమి వేయలేదా ఇప్పుడు? మరి తను నాకు తెలుసు కాబట్టి ఇవ్వలేదు. వడ్డీ ఏమీ వేయలేదు. 3 లక్షలు ఎంత తీసుకున్నా అంత ఇచ్చేసారు, అంతేనా? అంతే. బాగానే ఉంది కదా మరి. అంటే మీరు వడ్డీలకు ఇస్తారు కదా, లైక్ సంథింగ్ అట్లా మీరు ఏమైనా ప్రూఫ్ ఏమన్నా ఏమంటారు, ఏమైనా ప్రూఫ్ ఉందా? లైక్ ఏమన్నా మీరు ఫోన్పే చేసింది కానీ, లేదా ఏదైనా పేపర్ బాండ్ ఏదన్నా రాపించుకున్నట్టు ఏమన్నా ప్రూఫ్ ఉందా? అట్లా ఏం లేదు, అడిగినాను వాళ్ళ అమ్మకి బాగాలేదని ఇచ్చిన అంతే. ప్రూఫ్ ఏం లేదు, మీరు డబ్బులు ఇచ్చినట్టు లేదు. ఏం రాపించుకోలేదా ప్రూఫ్ కింద? నమ్మింది, నేను ఇచ్చింది.
నమ్మిందని చెప్పేసి నమ్మినారని చెప్పేసి ఇచ్చారా? ఓకే, ఇప్పుడు మీకు 3 లక్షలకి 3 లక్షలు ఇవ్వాలి ఇప్పుడైతే మీకు క్యాష్లో ఇవ్వాలా లేదంటే చెక్ రాసి ఇవ్వనా లేదంటే ఆన్లైన్లో మీ దాంట్లో ఏదైనా బ్యాంక్ అకౌంట్లో ఎట్లా ఇచ్చినా పర్లేదు, ఎట్లా ఇచ్చినా పర్లేదు. నా డబ్బులు నాకు ఇస్తే చాలు. కానీ ఒకటి ప్రూఫ్ అనేది ఉంటుంది, అంటే మీరు వడ్డీ వ్యాపారం చేస్తున్న టైంలో లైక్ ఇట్లా ప్రూఫ్స్ అనేటివి తీసుకుంటారు. బయట లైక్ వాళ్ళకైతే ఏదైనా నేను అట్లా ఇస్తా కానీ తనకి అట్లా ఏమి ఇవ్వలేదు. అంటే ఒక ప్రూఫ్ అనేది ఉంటే కొంచెం బెటర్ ఉంటుంది కదా, ఎందుకంటే డబ్బు విషయం ఇది ఆలోచించాలి. అందుకని ఇప్పుడు నన్ను డబ్బులు ఇస్తా అని పిలిపించారు మీరు, మళ్ళీ ప్రూఫ్ ఇదంతా నాకేంటి? ఇప్పుడు ప్రూఫ్ లేనిది ఎవరు డబ్బులు ఇస్తారు చెప్పండి? ప్రూఫ్ లేనిది ఎవరు ఇస్తారు? అవును, ప్రూఫ్ లేదు, నేను ఇవ్వలేదు, తను నమ్మినా కాబట్టి డబ్బులు ఇచ్చినా నేను.